99% ఆఫ్ ట్రేడర్స్ ఫెయిల్ అవ్వడానికి ఓన్లీ మెయిన్ వన్ రీజన్. ఆ రీజన్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మారొచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50,000 ఉందనుకుందాం. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 35. బ్యాంక్ నిఫ్టీలో డైలీ ఒక 2 లాట్స్ తీసుకుంటున్నావు. ఫర్ డే 3 ట్రేడ్స్ తీసుకుంటున్నావు. సో ఒక ట్రేడ్ లాస్ అయితే సింగిల్ ట్రేడ్ కి 20 పాయింట్స్ లాస్ ఇస్తున్నావు. సో ఒక ట్రేడ్ కి 1400. 3 ట్రేడ్స్ కి ఎంత? 4200. బ్యాక్ టు బ్యాక్ ఇన్ కేస్ 5 డేస్ లాస్ అయినా కూడా నువ్వు ఎంత లాస్ అవుతావు? 4200 ఇంటూ 5 21,000 అవుతాయి. సో నీ క్యాపిటల్ ఎంత? 50,000. 21,000 ఆల్రెడీ లాస్ అయింది. 29,000 ఉంది. సో మళ్ళీ ఈ క్యాపిటల్ ని రికవర్ చేయాలంటే మళ్ళీ 50% రికవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అదే నువ్వు లాట్ సైజ్ సింగిల్ లాట్ తీసుకుంటున్నావు. ఫర్ ట్రేడ్ కి 20 పాయింట్స్ లాస్ ఇస్తున్నావు. లాస్ అయితే ఎంత? 700. 3 ట్రేడ్స్ లాస్ ఇస్తున్నావు. 2100 ఫర్ డే కి. అట్లా 5 డేస్ లాస్ అయితే 10,500 నీది లాస్. సో ఈ విధంగా నువ్వు టార్గెట్ లాస్ వస్తే ఫర్ ట్రేడ్ కి 20 పాయింట్స్ ఇస్తున్నావు. లాస్ అయితే 700, ప్రాఫిట్ వస్తే 1400. సో ఇలా మనీ మేనేజ్మెంట్ చేస్తూ నువ్వు ప్రాఫిటబుల్ గా మారొచ్చు. సో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.